అందరికీ జై శ్రీరామ్, జై భారత్. భారతదేశంలో ఉన్న రైతాంగానికి ఇది చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. మోడీ రైతు బంధు అనేది జార్ఖండ్ రాష్ట్రంలో ఆల్రెడీ బీజేపీ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ కూటమి అక్కడ గెలవడం జరిగింది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో. కానీ అక్కడ స్టార్ట్ చేసినటువంటి పథకం ఏదైతే ఉందో ఆ పథకము ఎకరానికి 5,000 రూపాయలు అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంది. అసలు దానికోసం మన దగ్గర ఏమేమి ఆధారాలు ఉండాలి, ఎటువంటి భూమికి, అన్ని భూములకు ఇయ్యరు, మరి ఎటువంటి భూమికి ఈ యొక్క రైతు బంధు అనే విషయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూసి కిందున్న ఐ బటన్ ప్రెస్ చేసి వీడియోను ప్రతి గ్రూప్లో షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు. వాస్తవానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో వరి పంట మాత్రమే ప్రజలందరికీ అలవాటైపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అరటి తోటలు, చేపలు, ఇంకా విధి విధాలుగా ఈ రకం కొన్ని ఉన్నాయి. కానీ తెలంగాణలో మొత్తానికి వరి మాత్రమే పండిస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఓన్లీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పంటలు మనం సాగు చేస్తే మనకి ఎంత లాభం ఉంటుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకుందాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే చివరి వరకు చూడాలి వీడియోను. ఫస్ట్ ఈ రకంగా పిఎం కిసాన్ ఆశీర్వాద్ స్కీమ్, దీని పేరు మీరు ఒకసారి గూగుల్లో కొట్టినేస్తుంది. కిసాన్ ఆశీర్వాద్ స్కీము 5 ఎకరాల రైతులకు 31,000 రూపాయి ఇవ్వబోతా ఉన్నట్టు సహాయం. కిసాన్ ఆశీర్వాద్ పథకం వివరాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకోబోతా ఉన్నాం. 31,000 రూపాయి అంటే ఏ విధంగా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కిసాన్ ఆశీర్వాద్ భారతదేశంలో వ్యవసాయం కేవలము ఒక వృత్తి కాదు, అది కోట్లాది మంది కుటుంబాల జీవనాధారము. అయితే 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగినటువంటి చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక ఇబ్బందులు, అధిక ఇన్పుట్స్ ఖర్చులు, రుణాల భారం తరచూ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో రైతులకు ప్రత్యేక నగదు మద్దతు అందించేందుకు ఈ పథకం వారికి పెద్ద ఊరటనిస్తాయి. ఇలాంటి సమయంలో చిన్న రైతులకు అనదపు ఆర్థిక భరోసా కల్పించేందుకు కిసాన్ ఆశీర్వాద్ పథకం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన అంటే పిఎం కిసాన్, దీని ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు అందుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు అనదపు సహాయం చేస్తూ ఉన్నాయి. నమూనాలుగా ప్రవేశపెట్టినాయి. ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో రైతు భరోసా, ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ. దీనికి దానికి సంబంధం ఏముండదు, దీనికే దానికే. ఇగో అందులో ముఖ్యంగా కిసాన్ ఆశీర్వాద్ యోజన అనేది జార్ఖండ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఈ పథకం కింద ఎకరానికి 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు సంవత్సరానికి గరిష్టంగా 25,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది. పిఎం కిసాన్ సహాయంతో కలిపి 31,000 రూపాయలు మనకు ఇస్తూ ఉంది. ఇప్పుడు మీకు దీని గురించి ఒకసారి అందరికీ లైన్ క్లియర్గా కనబడేటట్టు నేను చూపిస్తాను, చూడరు ఒకసారి. ఇగో సంవత్సరానికి 25,000 రూపాయలు, ఇక్కడ సంవత్సరానికి 25,000 రూపాయలు ఇస్తూ ఉంది. ఎందుకోసం ఇస్తూ ఉంది మనకు పాయింట్ నెంబర్ 1, ఎందుకోసం ఇస్తూ ఉంది 25,000 రూపాయలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనుకో, తెలంగాణ దీనికి రైతు భరోసా, రైతు సంబంధం లేదు. ఈ తెలంగాణ రైతు భరోసాకు ఈ పథకానికి సంబంధం లేదు. ఈ కిసాన్ ఆశీర్వాద్ అనేది ఎక్కడుంది, ఇక్కడ ఇగో ముఖ్యంగా కిసాన్ ఆశీర్వాద్ యోజన అనేదానికి రైతు భరోసాకు ఎలాంటి సంబంధం లేదు. 25,000 రూపాయలు 5 ఎకరాల వరకు ఖచ్చితంగా వస్తాయి. మరి ఏ రకంగా వస్తాయి అనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఆంధ్రాలో అన్నదాత సుఖీభవ కూడా దీనికి సంబంధం లేదు. అక్కడ అన్నదాత సుఖీభవకు దీనికి సంబంధం లేదు. ఇక మనము
రెండో చూద్దాం. పాయింట్ నెంబర్ 2, కిసాన్ ఆశీర్వాద్ పథకం అంటే ఏమిటి? చాలామందికి తెలియదు. కిసాన్ ఆశీర్వాద్ యోజన అనేది చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించే రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ముఖ్య ఉద్దేశం. వాస్తవానికైతే చిన్న రైతుల ఆర్థిక స్థిరత్వం పెంచడము, వ్యవసాయం ఇన్పుట్ ఖర్చుల సహాయము, అలాగే రుణాలపైన ఆధారపడడం తగ్గించడము, ఇక స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడము. ఈ పద్ధతులు ముఖ్యంగా 5 ఎకరాల కంటే తక్కువ సాగు భూమిని కలిగిన రైతులకే లక్ష్యంగా పెట్టుకుంది ఈ సెంట్రల్ గవర్నమెంట్. ఓన్లీ అందరు గుర్తుంచుకోవాలి, 5 ఎకరాల కంటే ఇక్కడ మనకు ముఖ్యంగా 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వారికి మాత్రమే ఇది అర్హత అనేది ఉంటుంది అన్నట్టు. వాళ్ళు మాత్రమే ఈ స్కీములో ఖచ్చితంగా వాళ్ళకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సహాయం ఎంత అందుతుంది అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కదా. భూమి పరిణామం ఆధారంగా సహాయం మారుతూ ఉంటుంది అని ఉదాహరణకు మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉదాహరణ అంటే దీన్ని మనం ఏ రకంగా అంటే భూమి పరిణామము, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా మీకు ఇవ్వబోతా ఉన్నా, ఒకసారి మీరు ఈ విషయాన్ని పూర్తిగా వినాలే. ఇప్పుడు ఇక్కడ 5 ఎకరాల భూమి ఉన్నది. ఎగ్జాంపుల్ 2 ఎకరాలు ఉంది కదా. 2 ఎకరాలు అంటే ఎకరం భూమి ఉన్నది. ఎకరం భూమి ఉన్న వాళ్ళకు 5,000 రూపాయలు. 2 ఎకరాల భూమి ఉన్నది. 2 ఎకరాల ఉన్న వాళ్ళకు 10,000 రూపాయలు. ఎకరం నుంచి స్టార్ట్. నువ్వు ఎకరంలో ఏం పంట పెట్టాలి అనేది కూడా దీనికి ఏదైతే కిసాన్ ఆశీర్వాద్ యోజన అనేది ఉందో దీనికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ వాళ్ళే చెప్తారు. మనకు ఇక్కడ ఇంకా 3 ఎకరాలు తీయలేదు కదా. 3 ఎకరాలు ఉందనుకో, 3 ఎకరాలు ఉంటే 15,000. ఇక ఇక్కడ 4 ఎకరాలు ఇచ్చారు కదా, 4 ఎకరాలు ఉంటే 20,000. 5 ఎకరాల వాళ్ళకు 25,000. ఇక 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే మాత్రం ఎవరికి కూడా ఇచ్చేది లేదు అని చెప్తా ఉంది గవర్నమెంట్. ఇక మనకు ఇది ఈ రకంగా అయితే సహాయం అనేది అందుతూ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన కదా, భూమి వాళ్ళు ఏమన్నారు, భూమి పరిణామాన్ని బట్టి లెక్క మారుతూ ఉంటుంది. ఎకరం ఉన్న వాళ్ళకి 5,000, 2 ఎకరాల ఉన్న వాళ్ళకి 10,000, 3 ఎకరాలు ఉంటే 15,000, 4 ఎకరాలు ఉంటే 20,000, 5 ఎకరాలు ఉంటే 25,000. ఇంకొక విషయం ఏంది అని అంటే, ఎకరం భూమి ఉంటే ఇదెంత, 1,00,000 రూపాయలు ఎకరం భూమికి లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లోను, బ్యాంకు లోను 1 ఎకరానికి 1,00,000, 2 ఎకరాలకు 2 లక్షలు, 3 ఎకరాలకు 3 లక్షలు. ఎందుకోసం మరి అని అంటే వీళ్ళు ఇచ్చే పంట అనేది ఏ రకంగా ఉంటుందో అది కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది మనం చూసింది వ్యవసాయం కాదు, ఇది రాష్ట్ర సహాయం మాత్రమే. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఏమిస్తూ ఉంది అని అంటే సంవత్సరానికి పిఎం కిసాన్ పైసలు 6,000 రూపాయలు అందుతుంది. మొత్తం ఎంత అవుతా ఉంది ఇక్కడ మనకు అయితే మొత్తం లాభం ఎంత? ఒక రైతుకు 5 ఎకరాల భూమి ఉంటే ఆశీర్వాద్ పథకము అలాగే పిఎం కిసాన్ ఇవి 25,000 రూపాయలు, ఇవి 25,000, ఇవి 6,000, మొత్తం కలుపుకొని ఇక్కడ 31,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ ఉన్నారు. ఇది మనకు ఏ రకంగా అంటే మొత్తం రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, యంత్రాల అద్దె వంటి ఖర్చులకు పెద్ద మద్దతు అవుతుందని ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏ రాష్ట్రంలో అయినా కిసాన్ ఆశీర్వాద్ పథకం అనేది వచ్చిన తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించిన రాష్ట్రానికి రైతులకు సంబంధించిన రూపురేఖలు మారిపోతాయని ఆల్రెడీ జార్ఖండ్ నిరూపించింది. ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు ఒకవేళ మనకు ఇప్పుడు నెక్స్ట్ మనదే ఉంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, ఈ 4 రాష్ట్రాలు లిస్టులో ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాలలో ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. మరి ఏం జరగబోతూ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, దరఖాస్తు సమయంలో మనకు ఏం కావాలి అనేది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతూ ఉన్నాం. ఇప్పుడు
భూమి ఉన్నది, భూమి ఉండంగానే కాదు, వాళ్ళు నిర్ధారణకు వచ్చినప్పుడు మన దగ్గర ఏముండాలి అనేటువంటి విషయం తెలుసుకుంటే ఫస్ట్ ఆధార్ కార్డు కూడా ఆధార్ హిస్టరీ ఉండాలి. ఎటువంటి దాంట్లో తప్పులు ఒప్పులు కూడా ఉండకూడదు, అదొకటి. అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు, ఎందుకు వాళ్ళు డబ్బులు వేసినప్పుడు మన ఖాతాలో జమ అవనికి, ఇది ఎంక్వైరీ సమయంలో ఉండవలసింది. భూమి యజమాన్య ధృవీకరణ పత్రం, దీన్ని పట్టా పాస్బుక్ అయినా అంటాం, డాక్యుమెంట్స్ అయినా అంటాం, లేకపోతే మనకు సంబంధించి ఈసీ పాని అటువంటి ఏదైనా సరే భూమి నేనే యజమానిని ధృవీకరించడానికి పత్రం. ఇంకా ఇక్కడ పహాని కూడా ఇచ్చిరిగో, పాని అండాల్ భూమి రికార్డ్స్ అంటే మనకు తాతల అండాల్ పాని అంటే తాతల నాటి నుంచి మన మీద ఉంటే అట్లా, ఒకవేళ మనం కొన్నాము అంటే పానీలో ఉంటుంది. ఇప్పుడు పాని మెయింటైన్ చేస్తలేరు, ధరణి దాంట్లో ఉంటుంది. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, యాక్టివ్గా ఉన్న ఫోన్ నంబరు, ఇవన్నీ ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే కిసాన్ ఆశీర్వాద్ యోజన గురించి మనం అప్లై చేసుకుంటే ఆఫీసర్లు వస్తారు ఎంక్వైరీ కోసం. నీ ల్యాండ్ ఎక్కడుంది, 5 ఎకరాల లోపల ఉందా ఎక్కుందా అని చెప్పేసి వస్తారు. వచ్చినప్పుడు దాని గురించి ఖచ్చితంగా మనము ఇవన్నీ చూపించవలసి ఉంటుంది. అంటే మనకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే. మళ్ళీ నేను ఏమంటా ఉన్నా, ఒక్కొక్క ఎకరానికి ₹1,00,000. ఒక ఎకరానికి ₹1,00,000 బ్యాంక్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ లోన్ కూడా ఒక ఎకరానికి బ్యాంక్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి పంటలు ఏ విధమైన పంటలు పెట్టాలంటే, ఇప్పుడు పంటలు ఉన్నాయి, పంటల కాడికి వస్తే ఒక 2-3, 1, 2, 3, ఒక 4 తీసుకుందాం ఎగ్జాంపుల్గా. పూల తోటలు, పువ్వులు, పండ్ల తోటలు, పండ్లు. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే పూల తోటలు, పండ్ల తోటలు, అలాగే మనకు సంబంధించి ఖజూర కూడా. ఖజూర, బాదం, ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు పూలకు కూడా ఏకదమ్ రేటు ఉంది మార్కెట్లో, ఏకదమ్ రేటు. మనిషి ఆటోమేటిక్గా లైఫ్ సెటిల్ అయ్యేటువంటి ఒక ఎకరంలో పూల తోట పెడితే అది గులాబీ కావచ్చు, చామంతి కావచ్చు, లేకపోతే బంతి పూలు కావచ్చు, ఏదైనా కావచ్చు, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒక 4-5 సంవత్సరాలు పండిస్తే చాలు. అట్లనే పండ్ల తోటలు, నువ్వు దానిమ్మ పెట్టు, యాపిల్ పెట్టు, అంగూరు పెట్టు, అరటి పండ్లు పెట్టు, ఏమన్నా పెట్టు, ఎంత బెనిఫిట్ ఉందంటే అంత బెనిఫిట్ ఉంది. అందుకని ఎకరానికి బ్యాంకు ₹1,00,000 ఇస్తూ ఉంది లోన్. అట్లనే ఇప్పుడు ఖజూరా పెట్టినాం అనుకో, ఖజూరాకు కూడా మామూలు డిమాండ్ ఉండదు, అయితే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇక అది. అంటే ఈ పూలు పండ్లు అంటే పోవనుకో వేరే దేశాలకు, ఖజూరా పోతుంది, బాదం పోతుంది. బాదం ఒక కిలో కొనాలంటే ఎంత ఉంది రేటు. ఇట్లాంటి రకమైనటువంటి పంటలు పెడితే ఈ రకమైనటువంటి లాభాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇక దరఖాస్తులు అనేవి మనం చేసుకోవచ్చు త్వరలోనే. తర్వాత భూమి రికార్డులు అవన్నీ పరిశీలన జరుగుతాయి. పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత డీబీటీ ద్వారా మనకు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఇది కథ. త్వరలోనే కిసాన్ ఆశీర్వాద్ అనే పథకం రాబోతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది కాబట్టి ఇది బీజేపీ నినాదం. బీజేపీ పోయిన తర్వాత మరి వేరే పార్టీ కనుక వస్తే దాని నినాదం ఎలా ఉంటుందో, కానీ ఈ పథకం అయితే చేంజ్ అయ్యరు అని అంటూ ఉన్నారు. మొత్తానికి ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకు 4 రాష్ట్రాలలో అయితే లీస్టులో పేరుంది, 4 రాష్ట్రాల్లో అమలు కాబోతూ ఉంది. అందరూ వీడియో చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్లను కోరుకుంటూ, జై భారత్, జై రైతన్న, జై హింద్.